సిటీ న్యూస్కు స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, ఫిషింగ్ హార్బర్, మెడికల్ కాలేజీ వంటివి అభివృద్ధి చెందాయని మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయని మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు 48వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో పేర్ని కిట్టుకు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందరు ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, వైసీపీ కన్వీనర్ చిటికిన నాగేశ్వరరావు, కార్పొరేటర్ ఐనాల్ తాతారావు, గాజుల భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 48వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలోకి రామకృష్ణ గారు, బాబు గారు, మధు గారు కొంతమంది ఈరోజు పార్టీలోకి చేరటం జరిగింది. ఈరోజు పార్టీకి ఇంకా బలం పెంచుతూ, నీకు మేము వెన్నుదన్నుగా ఉన్నాం, నువ్వు ముందలకి నడువని నాకు చెప్తూ ఈరోజు వాళ్ళు రావడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు కూడా చూడమని ముందు మాటతో ఏదైతే రాజకీయాలు చేస్తుందో అవన్నీ చూసి, ప్రజలకు జరిగిన మంచి చూసి వాళ్ళు ఆకర్షితులై ఈరోజు మాకు బలాన్ని ఇవ్వటానికి, జగన్ గారికి బలాన్ని ఇవ్వటానికి, పార్టీ కార్యకర్తలకు బలాన్ని ఇవ్వటానికి ఈరోజు వాళ్ళు ముందరికి రావడం అనేది, వాళ్ళ యొక్క సీనియారిటీని, వాళ్ళ యొక్క పరిచయాలన్నీ చెప్పుకొని, ఏమన్నా అబద్ధపు మాటలు తెలుగుదేశం వాళ్ళు మాకు తెలిసిందేనే, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు, కానీ ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారు, అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు మనుషులుగా ఉన్నాం కాబట్టి ఇక కట్టుబడిపోయి వాళ్ళకు ఉన్నాం. కానీ ఈ 10 సంవత్సరాల్లో కనీసం వాళ్ళ మనుషులుగా ఉన్నాం, వీళ్ళు రాకముందు నుంచి మేము రాజకీయాలు చేస్తున్నాం, కనీసం పలకరింపులోగైనా ఎలా ఉన్నామని, లేదా మమ్మల్ని తీసుకెళ్ళి గౌరవించడం కానీ ఆ మాత్రం కూడా కరువైంది. మాకు పెద్దలుగా మేము పెద్దగా కోరుకునేది ఏం లేదు, గౌరవం తప్పితే ఏం కోరుకుంటాం ఆ పార్టీ నుంచి, అది కూడా ఇవ్వలేకపోతుంటే ఈరోజు మీ పార్టీలో నలుగురికి మంచి చేస్తున్నారు, ఆ మంచిలో మేము భాగం అవుతాం, మాకు కూడా ఆ గౌరవం ఇవ్వండి అని బాబాయ్ అడగటం, బాబాయ్ ముందుకు రావడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ వాడుకొని వదిలేయడాలు ఉండవు. ఈ కుటుంబంలో చేరినాక ఎక్కడైనా గౌరవం ఇవ్వడం, మాతో పాటు కుటుంబంలాగా చూసుకోవడమే జరుగుతుంది. కాబట్టి వారు ఈరోజు మా పార్టీలో చేరి మాకు ఈరోజు బలాన్ని ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఎలక్షన్ అనే కష్టంలో మా కోసం అండగా నిలబడి మాతో నడుస్తున్నారో ఎవరిని మరువబోమని, వాళ్ళతో పాటు కలిసి ముందుకు నడుస్తూ ఇంకెక్కువ ప్రజలకు మంచి చేయడానికి ఎక్కువ కదులుతామని మీకు అందరికీ తెలియజెప్తూ, అలాగే ఈ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం సంక్షేమంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎటువంటి లంచం లేకుండా వాలంటీర్ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేయగలిగాం. ఈరోజు టీడీపీ కుట్రల్లో ఎన్నో తదుపరి పరిణామాల వల్ల మా అన్నగారికి కూడా ఎమ్మెల్యే సీట్ వచ్చింది. గుడివాడలో ఎన్టీ రామారావు గారి వేస్తంలో, అక్కడ యాదవ్ కమ్యూనిటీలో ఆయన వేస్తం వల్ల మా నామినేషన్ని డ్రాప్ చేసి తదుపరి బొర్రా వెంకటస్వామి గారికి వస్తడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో విపరీతమైన సేవ చేశానండి. అప్పుడు 83లో మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు, అప్పుడు మేము 9 మంది మున్సిపల్ కౌన్సిలర్స్, నేను అపోజిషన్ పార్టీలో ఉండేవాడిని, మా అన్నగారు అయినటువంటి పేర్ని కృష్ణమూర్తి గారు చైర్మన్గా ఉండేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ చేసినటువంటి కౌన్సిలర్స్ ఎవరో కూడా లేరు. నేను 2 టైమ్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కోసం, నేను తెలుగుదేశం పార్టీలో వేరే అంటే బహిరంగంగా చెప్పకూడదు, అంత అవమానాలు కాదండి. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను అదే పార్టీ నుంచి ఎంతో నమ్మకంగా నేను చేసినటువంటి సేవ ఎవరో కూడా, ఆ రోజుల్లో మరి 83లో తెలుగుదేశం పార్టీ అంటేనే అతి కొద్దిమంది ఉండేవాళ్ళు. తదుపరి ఎక్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఇంటికి వస్తడం జరిగింది. నేను ఆ సందర్భంలో ఆయన కూర్చోబెట్టి, బాబు నేనేమంటే సంబోధించి ఉన్నాయంట, ఎంటైర్ టౌన్ అంతా కూడా కొల్లు రవీంద్ర గారు, రవి గారిని పిలిచేవాళ్ళు. నేను ఈ రోజు వరకు కూడా, రేపు కూడా ఇదే పిలుస్తాను.
48వ డివిజన్లో టీడీపీ నుండి పలువురు ఎమ్మెల్యే పేర్ని నాని సమక్షంలో వైసీపీలో చేరారు. 48వ డివిజన్లో టీడీపీ నుండి పలువురు మాజీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని నాని సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన మరియు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను తమ కష్టంగా భావించి తమ సమస్యలను తీర్చే పేర్ని నానిపై నమ్మకం కలగడంతో వైసీపీలో చేరామని పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్ హనుమకొండ రామకృష్ణ తదితరులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోస్తున్నామని తమకు న్యాయం జరగలేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ రైనాల తాతారావు, వైసీపీ కన్వీనర్ చిటికిన నాగేశ్వరరావు, గాజుల భగవాన్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ తీసుకుందామని వచ్చిన వృద్ధుడికి వడదెబ్బ తగిలిన సంఘటన అవనిగడ్డ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో పెన్షన్ తీసుకుందామని వచ్చిన వృద్ధుడికి వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. సదరు వృద్ధుడు చల్లపల్లి మండలం చల్లపల్లి గ్రామంలో సచివాలయం 3 పరిధిలో పెన్షన్కు వెళుతూ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడిపోయాడు. అది గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించడంతో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెన్షన్లు ఇచ్చేందుకు డబ్బులు లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమపైకి నెపం నెడుతోందని తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు డబ్బులు లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమపైకి నెపం నెడుతోందని తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. వికలాంగులతో, వితంతువులతో, సామాజిక పెన్షన్లు తీసుకునే వారితో నేరెళ్లపాలెం బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద పెన్షన్దారులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బండే శ్రీనివాసరావు, బండే రాఘవ మాట్లాడుతూ అధికారం నుంచి దిగిపోతూ కూడా జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని, పేదలకు పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైసీపీ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగా పెన్షన్లను గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పించకుండా వృద్ధులను, వికలాంగులను సచివాలయాల వద్దకు వెళ్లి తీసుకోవాలని చెప్పి వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఆ నెపం తెలుగుదేశం పార్టీపై నెడుతున్నారని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చు రఘునాథ్, గోగినేని బుజ్జి, అడపా శ్రీను, ఉప్పాల ప్రసాద్, దాసినేని శ్రీనివాసరావు, కైతేపల్లి రాజేశ్వరరావు, పైడిపాముల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఇవాళ పేద, పొడుగు, బలహీన వర్గాలు అందరూ కూడా ముసలా అంతా కూడా ఇబ్బంది కట్టాలి పెట్టి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద వేయాలని చెప్పి ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. ఇవాళ సచివాలయ సిబ్బందితో మరి ఇవాళ అన్ని చోట్ల ఇంటింటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయాల్సి ఉండగా ఇవ్వకోకుండా అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆపేశాడు. మీ పెన్షన్లు ఎత్తండి చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి ఇవాళ పప్పం కడుపుకోవాల్సి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మీ ఆటలు సాగవు. మీరు గత 20 రోజుల క్రితమే మీరు మొత్తం మీ సాక్షి పేపర్లో వచ్చింది. సాక్షి పేపర్లో 3వ తారీఖున ఇస్తామని చెప్పి ముందే చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపారు, పవన్ కళ్యాణ్ ఆపాడు అని చెప్పి కూడా ఈ మాట్లాడటం ఆశాస్పందంగా ఉంది. ఇప్పటికైనా సరే సచివాలయ సిబ్బందితో పెన్షన్లన్నీ అందరూ కూడా సామాజిక పెన్షన్లు, ఇంటింటికి తిరిగే పెన్షన్లు ప్రతి నెల ఇంటింటికి తిరిగి ఇష్టం కూడా జరుగుతుంది. ఈ నెలలో ముందుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఇంటింటికి తిరగకోకుండా ఇవాళ సచివాలయం దగ్గరికి రావాలి అని చెప్పని మాట్లాడుతున్నారు. సచివాలయం దగ్గరికి ఇవాళ ముసగా ఉంటారు. ఇవాళ ఎండ 40 డిగ్రీల సెల్సియస్లో ఇవాళ ఎండ ఉంది. ఈ ఎండలో ముసగా వికలాంగులు సైతం సచివాలయం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి ఎలా తీసుకుంటారు? ముందు జాగ్రత్త చర్య లేకోకుండా అసలు ఖజానాలో డబ్బులు ఉండయా లేవా? ఈ ఖజానాలో ఉన్న డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అండ్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా గత నెలలోనే కాంట్రాక్టులకి ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఇవి మళ్ళీ వేరే పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఇవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దన్నారు అని చెప్పనని అపాండం మోపుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముకోకుండా వెంటనే సచివాలయ సిబ్బంది ఇవాళ రాష్ట్రంలో 134,000 మంది చిల్లర పైన ఉంటారు. ఒక్కొక్కరు చూసుకుంటే ఈ 2-3 రోజుల్లో ఈ పార్టీకి ఇంటింటికి తిరిగి ఈ పెన్షన్ల పంపిణీ. నష్టాల్లో ఉన్న రోళ్లుగోళ్లు పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మచిలీపట్నం పోతేపల్లి జ్యువెలరీ పార్కులో ఇంటింటికి తెలుగుదేశం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సూపర్ 6 పథకాలను వ్యాపారస్తులకు, కార్మికులకు మాజీ మంత్రి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావులు వివరించారు. గత ప్రభుత్వంలో పోతేపల్లి జ్యువెలరీ పార్కులో ఎంతో అభివృద్ధి చేశామని, మహిళలు కేవలం రోజుకి 200 రూపాయలే సంపాదించుకునే సామర్థ్యం నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే సామర్థ్యానికి పెంచాలనే ఉద్దేశంతో, మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలని, సొంత కాళ్లపై బతకాలని ఆలోచనతో
2014లో మంత్రిగా అయిన తర్వాత అప్పటి కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవిని ఒప్పించి వారి నుంచి 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగిందని రవీంద్ర అన్నారు. ప్రస్తుతం రోళ్లుగోళ్లు పరిశ్రమ ఎంతో దయనీయ పరిస్థితిలో ఉందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో పరిశ్రమ అభివృద్ధికి ఏమాత్రం తోడ్పాటును అందించలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోళ్లుగోళ్లు పరిశ్రమ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదివాడ రాము, కొరియర్ శ్రీను, టీడీపీ నాయకులు రాజా, సలీం, మరకాని వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నంలో ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో బ్రాహ్మణి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ లేకుండా ఆ రోజు గోల్డ్ కవరింగ్కి మినహాయింపు ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో మేము కూడా కరెంటు దీని మీద గవర్నమెంట్ దగ్గర దాదాపు ఫైల్ అంతా కూడా పంపించి సబ్సిడీ మీద కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు చూస్తే విపరీతంగా అటు రాజకోట్ నుంచి కానీ చైనా మార్కెట్ కానీ విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోయింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. గతంలో కట్టు ఉండేది, రాగి తీగ మీద బంగారు కట్టు కట్టేవాళ్ళు. తర్వాత రాగి మీద ఇత్తడి మీద కవరింగ్ వేసేవాళ్ళు, బంగారు కవరింగ్. తర్వాత ప్లేటింగ్ వచ్చేసింది. ఇలా లేకర్ ఇలా రకరకాలుగా మారిపోతుంది. లెడ్ అని ఇవాళ ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితుల్లో అటు గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి, ఇటు చూస్తేనేమో కాంపిటీషన్ పెరిగిపోయింది. చాలా ఇబ్బందులు పడుతుంది గోల్డ్ కవరింగ్ పరిశ్రమ. భవిష్యత్తులో ఖచ్చితంగా గోల్డ్ కవరింగ్ పరిశ్రమని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది దీని మీద బ్రతుకుతూ ఉన్నారు. అనేక మంది ఆడబిడ్డలు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ ఉన్నారు. దాని మీద ఖచ్చితంగా ఒక ప్లానింగ్తో, ఎందుకంటే మెటల్ కాస్టులు పెరిగిపోయినాయి. ఖచ్చితంగా రేపు, ఎందుకంటే నేను ఆల్రెడీ చైనాలో కూడా గతంలో చూశాను, గవర్నమెంటే వాళ్ళకి సబ్సిడీల మీద రా మెటీరియల్ ఇస్తారు. ఆ రకంగా రేపు రాబోయే కాలంలో మచిలీపట్నంలో జ్యువెలరీ పార్క్కి ఇన్పుట్ సబ్సిడీ కింద అవసరమైతే మెటల్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ ప్రభుత్వం నుంచే సబ్సిడీ రేట్ల మీద ఇప్పించే విధంగా ఒక కార్యాచరణ త్వరలోనే మరి పెద్దలందరితో కూడా కూర్చుని ఒక భవిష్యత్ కార్యాచరణాన్ని, ఈ పరిశ్రమను కాపాడుకోవడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణాన్ని తయారు చేసి రేపు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి పోతేపల్లి గ్రామంలో జ్యువెల్ పార్క్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు పెడతాం జరిగింది. ఆ సంక్షేమ పథకాలని డోర్ టు డోర్ వెళ్ళి ముఖ్యంగా ఆడవారికి వివరిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఫార్ములాని ప్రతి డోర్ టు డోర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు. అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళంతా కూడా అధికారంలోకి రావాలి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ప్రజలంతా కూడా నడుము బిగించాల్సిన సమయం ఏర్పడింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాట, భారతీయ జనతా పార్టీ మాట, చంద్రబాబు నాయుడు గారి మాట ఒకటే. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. సర్వనాశనం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి బాగు చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలని డోర్ టు డోర్ వివరించడం జరుగుతూ ఉంది. జనమంతా కూడా చాలా కన్విన్సింగ్గా మాట్లాడుతున్నారు. ఈ 5 ఏళ్ల ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి అనేది లేదు, వాళ్ళు చాలా ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని చెప్పి ఆడవాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆశ్చర్యంగా ఉంది. మేము ఆడవాళ్ళకు కూడా రాజకీయ చైతన్యం ఉంది. రాజకీయ చైతన్యం లేదని ఎవరు అనుకుంటే పొరపాటు. తప్పనిసరిగా రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అధికారంలో తీసుకొస్తారు. మనం తప్పనిసరిగా ప్రజలంతా కూడా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటా ఉన్నాం. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఏం చెప్తా ఉన్నారు, వాటి గురించి కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గారు ఇచ్చిన నిధులతోనే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నిధులు ఏమి రావట్లేదని చెప్పింది. గత 5 సంవత్సరాలుగా ₹1 కూడా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. కమ్యూనిటీ హాల్ కూడా కనీసం మధ్యలో ఆగిపోయిన పరిస్థితి. మళ్ళీ
పార్లమెంట్ నిధులు తీసుకొచ్చి మాత్రమే ఇక్కడ చేయగలుగుతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఏమేమి అవసరాలు ఉన్నా వీళ్ళకి ఇప్పుడు ఎందుకంటే రేట్లు తగ్గిపోయి మార్కెట్ బాగస్లోకి చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కానీ ఈ పరిశ్రమ తప్ప వేరే పని కుదరనటువంటి వీరికి చేయూతను అందించాలని, అదే భారతదేశం లెవెల్లో వీళ్ళ యొక్క మార్కెటింగ్ చేయటం సదుపాయాలను కలిగించి అందులో ట్యాక్స్ ఇంకా మినిమం చేయాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు కోరుతా ఉన్నారు. వాళ్ళందరి దృష్టిలో పెట్టుకుని పెద్దలు మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో వీళ్ళకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడటానికి జనసేన, మన తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కలిసి ప్రయాణం చేసి కేంద్రంలో కూడా వీళ్ళకి కష్టాలని ఈజీగా పరిష్కరించడానికి మార్గాన్ని సుగమం ఎరిగినటువంటి ఈ పరిస్థితులు బీజేపీతో పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు రోల్గోల్డ్ పరిశ్రమకు పడుతున్న కష్టాలని దాదాపుగా 15 నుంచి 20 వేల మంది ఈ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక 10,000 మంది పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 35,000 మంది దీని మీద ఆధారపడబోతూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా దీన్ని పరిశ్రమని బాగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.